ఈ దినపు శుభాలు మరియు మా ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియపరుస్తున్నా. ప్రియమైనటువంటి వారులరా, కొద్ది నిమిషాలు ఈ మాటలు వినాలని మిమ్మల్ని ప్రాధేయపడి బ్రతిమలాడుకుంటూ ఈ సువార్తను చెబుతున్నాం. సువార్త అంటే అంటే మంచి, వార్త అంటే వర్తమానం. ప్రపంచంలో ఎక్కడ కూడా సువార్త లేదండి. ఎందుకు అంటే మంచివాడు అక్కడ కూడా లేడు కాబట్టి మంచి వార్తను మనము వినలేకపోతూ ఉన్నాం. మనం వింటున్నదంతా కూడా దుర్వార్తలే. యాక్సిడెంట్ అయింది, మరణించారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ కూడా టీవీ చూసినా, పేపర్ చూసినా దుర్వార్తలు వింటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను ఏర్పాటు చేసుకొని శిష్యులతో చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అయితే సువార్త అంటే ఏంటి అంటే, మానవులందరూ పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపాన్నే చేస్తూ చివరికి పాపములో మరణిస్తూ ఉన్నారు. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలములో పాపుల కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరైనా మంచివారు ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే మంచివాడు. యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పే మాటే సువార్త. మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలని ఈ భూలోకంలో రకరకాల ఆలోచనలు కలిగి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి తన సొంత మార్గం ద్వారా, ఆచార సంబంధమైన భక్తి ద్వారా దేవుణ్ణి దర్శించాలని, దేవుణ్ణి చేరుకోవాలని, దేవుణ్ణి కలుసుకోవాలని తన అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి మానవుడు దేవుణ్ణి కలుసుకోలేకపోయాడు. దేవుని పోలికలో మానవుడు చేయబడ్డాడు. దేవుని స్వరూపాన్ని మానవునికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి మనిషిలో ఆత్మ ఉన్నది. దేవుడు ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపైనటువంటి దేవుడు మానవుడు దేవుని చేరుకోలేకపోతున్నాడని ఆయనే నీ మాదిరిగా నా మాదిరిగా సశరీరుడుగా రక్తమాంసములు కలిగినటువంటి వాడుగా ఈ భూలోకములో 2025 సంవత్సరాల క్రితము కన్య గర్భములో పరిశుద్ధుడిగా జన్మించి మానవునికి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించడానికి, మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించి 3.5 సంవత్సరములో ఆయన కొంతమంది 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని పరిచర్య చేసి ఇదిగో అనేకమైనటువంటి బోధలను బోధించాడు. ఆయన బోధిస్తూ పాపులను పిలవడానికి నేను ఈ లోకానికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. ఎందుకు అంటే పాపులు తమ పాపాన్ని విడిచిపెట్టాలా, పాప క్షమాపణ పొందుకోవాలా. పాపము అంటే చెడు చేయడమే, చెడ్డ ఆలోచన, చెడ్డ చూపు, చెడు ప్రవర్తన. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత భూలోకమునకు తీర్పు తీర్చని పోయి ఒక దినాన్ని నిర్ణయించి ఉన్నాడు. తను మృతుల్లో నుండి లేపినందువలన దీనిని నమ్ముటకు అందరికీ ఆధారాన్ని కలుగు చేశాడు. ఇది దేవుని ఆజ్ఞ. ప్రతి మనుష్యుడు మారు మనస్సు పొందాలి. మనిషి మనసు మంచిది కాదండి, మనిషి హృదయము మంచిది కాదు. హృదయము ప్రతి చెడుకి కేంద్రమై ఉన్నది. చెడంతా కూడా చెడ్డ ఆలోచనలైతేమి, చెడ్డ బుద్ధులైతేమి, చెడ్డ చూపులైతేమి, చెడ్డ క్రియలైతేమి ఎక్కడి నుండి వస్తాయంటే హృదయములో నుండే వస్తాయి. కాబట్టి ఈ హృదయ స్థితిని మార్చుకోవడమే మారు మనస్సు పొందడము. మారు మనస్సు పొందడం అంటే మానవుడు చేసిన పాపానికి క్షమాపణ పొందుకోవడమే మారు మనస్సు పొందడం. మారు మనస్సు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడమే మారు మనస్సు. మారు మనస్సు అంటే దేవుని ఆజ్ఞకు లోబడడమే మారు మనస్సు. అంటే లోకములో నుండి ప్రత్యేకింపబడము,
పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడము. అందుకు యేసు ప్రభు చెప్తాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు, పరలోకానికి, స్వర్గానికి, ముక్తికి రాడు అని తెలియపరుస్తున్నాడు. నిజమే ప్రియులారా, లోకంలో రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. బస్సు మార్గం ఉంది, ట్రైన్ మార్గం ఉంది, అదిగో విమాన మార్గం ఉంది. అయితే పరలోకానికి మార్గము యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. ఎందుకయ్యా అంటే మానవుడు తన ఆచార సంబంధమైన భక్తి ద్వారా దేవుణ్ణి చేరుకోలేకపోయాడు కాబట్టి దేవుడే మానవుడికి లోకానికి వచ్చి మార్గాన్ని చూపించాడు. ఆ మార్గము సత్యము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మార్గములో వెళితే జీవమున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అది ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవము. అందుకే ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి అవగాహన మీరు కలిగి ఉండాలని మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. నేను చెప్పిన వాక్యంలో ఒక ఆజ్ఞ ఉంది, ఒక తీర్పు ఉంది, ఒక ఆధారం ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడానికి ఆధారం ఏంటయ్యా అంటే, మనుషుడు మారు మనసు పొందడానికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చరిత్రకారుడు. ఆయన ఈ భూలోకంలో 2025 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఆయన జన్మించిన తరువాత ఆయన జన్మను బట్టి ప్రపంచ చరిత్ర 2 భాగాలైపోయింది. యేసు ప్రభు పుట్టక ముందు పూర్వము, క్రీస్తుకు పూర్వమని, యేసు క్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత క్రీస్తు శకమని. ఆధారం ఏంటంటే చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు మానవాళి పాపమ విమోచన కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అనడానికి ఆధారం ఏంటంటే శిలువ, రోమా ప్రభుత్వం వారు వేసినటువంటి శిలువ. యేసుక్రీస్తు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆధారం ఏమంటే ప్రపంచంలో తెరవబడినటువంటి ఏకైక ఒకే ఒక సమాధి. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలా, దానికి ఆధారం ఉంది. ఒకవేళ మారు మనసు పొందకపోతే, మారు మనసు పొందనటువంటి జీవితాన్ని బట్టి తీర్పు ఉంది. ఆ తీర్పు ఏంటంటే అగ్ని గంధకాలతో మండే గుండము. అది నరకము. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు అని రాయబడుతుంది. ఆ స్థలం ఎట్లుంటది అంటే వేదనకరమైన స్థలం, కన్నీరు కార్చే స్థలం, ఏడ్చే స్థలం, పళ్ళు కొరికే స్థలం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ధనవంతుడు ఈ లోకములో సుఖ జీవితాన్ని జీవించి ప్రతిరోజు సుఖపడి చనిపోయిన తర్వాత ఆ స్థలానికి వెళ్ళాడు. అది అక్కడ వెళ్ళి, నేను పాతాళములో ఉన్నాను, అగ్ని గంధకాలతో మండే గుండములో ఉన్నాను, నాకు దాహం వేస్తుంది అని చెప్పి కేకలు వేస్తూ తన ఆవేదన యాత్ర కలిగినటువంటి స్థలాన్ని వివరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలరా, మేము ప్రకటించే ఈ సువార్త శరీర సంబంధమైంది కాదు, కానీ మానవుడు ఏదో ఒక దినాన భూలోకంలో మరణిస్తాడు. మరణించిన తర్వాత యేసుక్రీస్తుతో కూడా జీవించాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గము. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకము కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును బహుమానంగా ఇచ్చాడు. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం వస్తారో వారు నశించిపోక నిత్య జీవాన్ని పొందుతారు. వారి ఆత్మకు నాశనము లేదు, వారి ఆత్మ నిత్యము జీవిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నిత్య జీవములో ఉండాలని ఆశపడితే, ఆత్మీయంగా నిత్య జీవాన్ని అనుభవించాలని నీవు కోరుకుంటే మార్గము యేసు ప్రభువే. మరో మార్గము లేదు, మరో గతి లేదు. మానవుని స్థితికి యేసు మార్గమే గతి. ఆత్మీయంగా జీవించడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి. ఆ మాటలు విన్న మీరు ఆలోచించేయండి. చరిత్ర ఆధారంగా ఉంది, మరణానికి సిలువ ఆధారంగా ఉంది, మరణించి తిరిగి లేవడానికి సమాధి ఆధారంగా ఉంది. ఉత్తి మాటలు కాదండి, ఇవి ప్రపంచంలో రుజువులుగా ఉన్నాయి. మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని మార్చుకొని మారు మనసు పొంది మీరు రక్షింపబడాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను, ప్రతిమలాడుతున్నాను. నాశనాన్ని తప్పించుకోవడానికి మార్గము ఉంది, అది యేసు మార్గము. ఇది సత్యము. నువ్వు నమ్మితే నిత్య జీవంలో ఉంటావు. దేవుడు అతి ధన్యత నీకు, నీ కుటుంబానికి, ఈ ఆరూరు గ్రామానికి దయచేయును గాక. ఈ గ్రామానికి దేవుడు మారు మనసు ఇచ్చి
ప్రతి ఒక్కరిని రక్షించును గాక, ప్రతి ఆత్మను నిత్య జీవము చేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదుము. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కనికర పూర్ణుడా, నీకు స్తోత్రం వందనములు చెల్లిస్తూ ఉన్నా. నీ సేవకుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట నాయన విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆరూరు గ్రామములో నీ ప్రజలను దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాళ్ళ హృదయాల్లో వాక్యము నీడలు నాయన ఎదగలున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మారు మనసు అనుభవంలోనికి వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నాయన విన్న ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో స్థిరమైన ఉన్నతమైన గొప్ప దేవుడు యేసుక్రీస్తు బలమైన నామములోనికి మనం వెళ్తే నిత్య జీవాన్ని పొందగలము, రెండవ రాకడ నుంచి తప్పించగలమనే విషయాన్ని సేవకుని ద్వారా మీరు తెలియపరిచారు. కనుక ప్రభువా, ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ భయముతో నీ వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు నడవడానికి, దగ్గరలో ఉన్న ఈ పరిశుద్ధ మందిరాలకు బిడ్డలు కదిలి వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, చివరి దినాల్లో, చివరి గడియల్లో, చివరి నిమిషాల్లో మరి రాకడ సమయము త్వరలో ఉన్నదని పరిశుద్ధ గ్రంథములోని మాటలు సెలవిస్తూ ఉండగా, ఇది రేపే ఎల్లుండి అని మేము నాయన ప్రభు భయపడి వణికే అనుభవంలో ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మారు మనసు కలిగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మరి నాయన అగ్నిలో కాకుండా నాయన నిత్య జీవపు ఇలువల్లో మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని, ఆరూరు ప్రజలందరినీ కూడా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి మీరు నడిపించి మీరు మహిమ పొందమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకునే నామో తండ్రి. ఆమేన్. ఇంకెక్కడ